హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ పూరి అండ్ గిరి. ఈరోజు మనం ఏ డే అవుట్ ఇన్ బెంగుళూరు చూసేద్దాము. సో ఆ రోజు సండే మేము మార్నింగ్ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మల్లికా బిర్యానీకి వెళ్ళి లంచ్ చేద్దాం అనుకున్నాము. మేమున్న లొకేషన్ నుంచి ఆల్మోస్ట్ 26 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మేము మార్నింగ్ 10:30కే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడికి మేము ఫాస్ట్గానే రీచ్ అయిపోయామన్నమాట. ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉండే. సో అరౌండ్ 11:50, 12కి రీచ్ అయ్యాము. మీరు చూస్తే కనుక ఇలా ఉందన్నమాట. లోపలంతా బాగుంది, కొంచెం యాస్థెటిక్గా అలా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మనం సిట్అవుట్కి కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా బ్లాక్స్గా ఉన్నాయి. మనం ఎక్కడ కావాలో అక్కడ కూర్చోవచ్చు. మనమే వెళ్ళి టోకెన్ తీసుకోవాలి. అండ్ దెన్ మనమే ఫుడ్ కలెక్ట్ చేసుకొని మనకి ఏ ప్లేస్లో కావాలంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఐ లవ్ మల్లికా బిర్యానీ అని చెప్పేసి ఉంది. సో అటు నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడే మనకు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మనకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు చూసాక చాలా డిఫరెంట్ వేస్ ఆఫ్ ఉన్నాయి సిట్అవుట్కి. సో ఇలాగ ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి, వాటి ప్రైస్ ఏంటో కూడా రాసేస్తున్నారు. ఆ టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు చాలా ఉన్నాయన్నమాట కలెక్ట్ చేసుకోవడానికి. మీరు చూస్తున్నారు కదా, సో అక్కడ వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి షీర్ కబాబ్. ఇది బయట ఉందన్నమాట. అన్నీ అయితే అక్కడే కలెక్ట్ చేసుకోవాలి. ఇది మాత్రం బయట ఉంది. మేమైతే ఒక చికెన్ కబాబ్, మటన్ బిర్యానీ అండ్ దెన్ చికెన్ బిర్యానీ తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నాకైతే అన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి అన్నమాట. ఏమంటారు, ప్రైస్ తక్కువే ఉంది అండ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, చాలా బాగుంది. సో అండ్ మేము పైన కూర్చున్నాము. పైన నుంచి వ్యూ మనకి ఇలా ఉందన్నమాట. సో పక్కనే కొంచెం ఏమంటారు, తోటలా ఉంది. సో దట్ మనకు వ్యూ చాలా బాగుంది. మేము లంచ్ అంతా ఫాస్ట్గా చేసేసాము. అరౌండ్ 12:30కి అంతా లంచ్ చేసేసాము. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేమున్న లొకేషన్కి ఏమైనా దగ్గరగా ఏం మాల్స్ ఉన్నాయంటే ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా ఉన్నింది. సో అందుకని వెళ్ళాము. అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉన్నిందనమాట. సో చూసారు కదా, ఇక్కడ వ్యూ అలా ఉంది. అక్కడ యూనికార్న్ మోడల్లా పెట్టారు, లైటింగ్స్ అవన్నీ ఉన్నాయి. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుండేది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. సో ఇలాగ మనకు వాటర్ ఫౌంటైన్ లాగా కూడా ఉందన్నమాట. సో నాకైతే ఈ మాల్ చాలా అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికీ 2 times వెళ్ళాను. ఇది 3rd time. లోపలంతా చాలా షాండ్లియర్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో నాకు చాలా బాగా నచ్చింది. యూనిక్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ వెళ్ళాము. ఇలా చూసారు కదా, ఫౌంటైన్స్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ లాగా వస్తూ ఉన్నాయి. సో ఇదైతే చాలా పెద్ద మాల్ అండి. మనకు ఓపిక ఉండాలి కానీ తిరగడానికి ఒక 3-4 hours ఈజీగా పట్టేస్తుంది. సో మీకు గుర్తుందా, ఈ మాల్ స్టార్టింగ్లో ఇక్కడ మనకు పాండాస్ వచ్చేవి సౌండ్ చేస్తుంది. నాకు చాలా ఇష్టం అవి. నేను ఇప్పుడు కూడా అవే ఉంటాయేమో అనుకున్నా కానీ మార్చేశారు. అని నేను చెప్పాను కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాండ్లర్స్ ఉంటాయని. సో దాంట్లో ఇదొకటి. అండ్ మనకు పేపర్స్ పైనుంచి పడుతున్నట్టు ఉంటుంది. అండ్ దెన్ ఒక చిన్న లైట్స్ లాగా పడుతున్నట్టు ఉంటుంది. వీటిలన్నిటిలో మీకు ఏ ఛానల్ ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి. నాకైతే పేపర్స్ పడుతూ ఉన్నట్టు ఉంటుంది కదా, అది ఫేవరెట్ అనమాట. తర్వాత ఊరికే హోమ్ సెంటర్కి వెళ్ళి అలా అన్నీ ఏమేమి ఉన్న ఐటమ్స్ వాళ్ళ ప్రైజెస్ ఏంటి అని చూసాము. చాలా కాస్ట్లీగా అనిపించింది నాకైతే. అండ్ దెన్ మీకు గుర్తుందా, ఇది వచ్చేసి స్టార్ బక్స్ అన్నమాట. పైనుంచి వ్యూ తీసాము. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, అంత గ్రీనరీగా అదంతా. అండ్ మనకైతే మనం వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. ఫ్లవర్స్, ట్రీస్ అలా అంతా చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ఈ మాల్కి వెళ్ళారా? మీకు వీటిలో ఏది ఫేవరెట్ కమెంట్ చేయండి. అంతే మీరు వెళ్ళకుంటే కనుక పక్కా విజిట్ చేయండి మీరు బెంగళూరులో ఉంటే. ఇది వచ్చేసి నార్త్ బెంగళూరులో ఉంటుంది. హెబ్బాల్కి దగ్గరలో ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా నాకు ఫేవరెట్ అని చెప్పి, ఈ షాండ్లర్ నాకు ఫేవరెట్. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ షాండ్లర్. అందరం మేము అక్కడ ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి మిల్క్ షేక్ తాగాము. ఇంకేం ఆల్రెడీ మేము మల్లికా బిర్యానీలో తిన్నాం కదా, సో ఇంకేం తినలేదు. అండ్ దెన్ రిటర్న్ అయిపోయాము 3:30కి అలాగా. మేము స్టార్ట్ అయినప్పుడు క్లైమేట్ కొంచెం ఇలా ఉన్నింది, బట్ వెళ్ళేసరికి చాలా వర్షం పడింది దారిలో. సో మాకైతే మల్లికా బిర్యానీ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వెళ్ళుంటే మల్లికా బిర్యానీకి మీకు అక్కడ టేస్ట్ ఎలా అనిపించింది అండ్ మీకు అక్కడ ఏమేమి ఐటమ్స్ ట్రై చేశారు, మీకు వాటిలో ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ చేయండి. అండ్ మీరు ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా కానీ విజిట్ చేయకుండా ఉంటే పక్కా వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. సో మా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.